ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 56వ కీర్తన 11, 12 వచనములు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఎవరైతే ఉంచుతారో వారిని దేవుడు కాపాడుచూ ఉంటారు. మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ విధముగా వారు టార్గెట్ చేసినా దేవుడు తప్పిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా, మరణాన్ని కూడా తప్పించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంతమంది శత్రువులు చంపాలని ప్రయత్నాలు చేసినా, అవమానపరచాలని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు పాదములు జారకుండా ఆయన తప్పించేటువంటి దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమంది గొడవలు పడడానికి వారికి ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఎప్పుడు గొడవ పడదామని రెడీగా ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి వారు తప్పించుకొని పారిపోయేటువంటి దేవుని యొక్క ఆలోచన ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేవారు కలిగి ఉండాలి. తప్పించుకొని వెళ్ళిపోవాలి. భయంకరమైనటువంటి విరోధులు ఉన్నప్పుడు మన జీవితంలో ప్రభు మీద నమ్మకం ఉంచి తప్పించుకొని పోవాలి. నరులు నాకేమి చేయగలరు అని వారి మీదకి వెళ్ళడం కాదు. ప్రియ దేవుని బిడ్డ, నీ మనసులో ఆ ఉద్దేశం ఉండాలి. ప్రభుని నమ్ముకొని దేవుని యందు తెలివి కలిగి, జ్ఞానము కలిగి ఈ లోకంలో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య ఏం వాగ్దానం ఇస్తున్నారనంటే, నరులు ఏం చేయగలరు నిన్ను? ఒకవేళ ప్రాణం మాత్రం ఏమైనా తీయగలరేమో, అంటే చంపగలరేమో ఈ శరీరాన్ని, కానీ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయనే. ఎవరైతే ఈ లోకంలో ఆయన్ని నమ్ముకొని విశ్వాసముతో నీతిగా బ్రతుకుతూ వెంబడిస్తూ ఉన్నారో వారిని ఆయన తప్పిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. ఆయనకు అవసరమైనప్పుడు ఈ లోకం వ్యర్థమని, ఈ లోకములో ఆ పర్సన్ ఉండుట వ్యర్థం అనుకుంటే ఆయన తన దగ్గరికి తీసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, తన దగ్గర తీసుకొని నిత్యము కాపాడుతారు ఆయన. యుగయుగములు తనతో కూడా నివసింప చేస్తారు ఆయన. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. నరులకు, మనుష్యులకు భయపడకండి. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనకు భయపడండి. మొట్టమొదటిగా ఆయన ప్రాణమును, ఆత్మను కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. మీ పాదములు జారిపడకుండా తప్పించేటువంటి దేవుడు ఆయన. పరిస్థితుల నుంచి తప్పించేటువంటి దేవుడు ఆయన. నీకొచ్చే ఆపద నుంచి తప్పించే దేవుడు ఆయన. మరి దేవుని యందు నమ్మిక ఉంచుతూ ఉన్నారా ప్రియ దేవుని బిడ్డారా? వాగ్దానము మీద, వాక్యము మీద నమ్మిక ఉంచుతూ ఉన్నారా? ఆలోచించండి జాగ్రత్తగా. పొద్దున్నే ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూసి ప్రార్థనలో ఏకీభవించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే మరి జారిపడరా? మరి పరిస్థితులు ఉంటాయి, ఆ విధంగా ఉండవా? శత్రువులు వారు భయంకరమైనటువంటి పోరాటం చేయరా? విరోధంగా మాట్లాడరా? ఎన్ని సమస్యలు వస్తున్నాయి మనుషులకి. ఇంత భయంకరమైన స్థితిలో కూడా ప్రార్థన విడిచిపెడుతూ ఉన్నారు, వాగ్దానాలను విడిచిపెడుతూ ఉన్నారు, దేవుని జ్ఞానాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూసినటువంటి మీరైనా సరే జాగ్రత్తగా యేసయ్య మీద నమ్మకం ఉంచండి. మనుష్యులకు భయపడకండి. అంటే అలాగని వారికి ఎదురుగా పోయి గొడవలు పెట్టుకోమని కాదని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎదురుగా వెళ్ళి వారితో తలపడమని కాదు, జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ పాదములను ఒక స్థలములో స్థిరపరుస్తారు, ఒక స్థలములో ఆయన జారకుండా తప్పిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా,
అంతే తప్పితే వేరేదేమీ లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి, సర్వోన్నతమైనటువంటి దేవుడు మీ ఆత్మలను, మన ఆత్మలను కాపాడేటువంటి కాపరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన యందు విశ్వాసముతో, నమ్మకముతో ముందుకు కొనసాగండి. ప్రతి విషయంలో మీ పాదములు జారకుండా తప్పించి ఆశీర్వదించి స్థిరపరిచేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డారా, నరులు ఎంత మిమ్మల్ని భయపెట్టినా మొట్టమొదటిగా భయపడకండి, ప్రార్థన చేయండి, ధైర్యముగా ఉండండి. అయితే నీతిగా ఉంటేనే ధైర్యం కలుగుతుంది, అంతేనా? నీతిమంతుడు ధైర్యముగా సింహం వలె ఉంటాడు. నీతి లేకపోతే నువ్వు భయపడాలి ఖచ్చితముగా. అన్యాయం చేస్తే భయపడాలి, అక్రమం చేస్తే భయపడాలి. భయపడి ప్రభువుని వేడుకొని ఆ అన్యాయ మనస్సును విడిచిపెడితే, అన్యాయం చేసేటువంటి మాటలను విడిచిపెడితే దేవుడు కరుణించవచ్చు. ఈ శ్రమల నుండి విడుదల కలగవచ్చు. ప్రియదేవం బిడ్డారా, ఆ మనుషుల నుంచి దేవుడు తప్పించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని అర్థం చేసుకొని ఆ వాగ్దానం ప్రకారముగా తెలివితో, జ్ఞానముతో, ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానంతో ముందుకు వెళ్ళండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, ఏ నరులు మిమ్మల్ని ఏం చేయాలని చూస్తున్నారు ఎవరికీ తెలియదు. చూడండి, భర్తలు భార్యలు భయంకరంగా బిడ్డలు తల్లిదండ్రులు చంపుకుంటూ ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. ప్రియ దేవుడు, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ నరుల నుంచి దేవుడు తప్పించగలరు. ఆయన సంపూర్ణమైన ఆయుష్నివ్వగలరు. ఆయన ఆత్మను కాపాడగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈ వాగ్దానం వినిచున్నటువంటి బిడ్డలు నాయన, పరిశుద్ధుడా, మీ యందు నమ్మిక ఉంచడానికి సహాయము చేయండి. ఏ మనుష్యులను చూసి భయపడుతూ ఉన్నారో ఆ భయమును వెళ్ళగొట్టండి నాయన. నీతిమంతులుగా జీవించే కృపను దయచేయండి. మొట్టమొదటిగా సింహము వలె ఉండుటకు సహాయము చేయండి ప్రభువా. పరిశుద్ధుడా, బిడ్డల ఆత్మలను, అయ్యా వారి కుటుంబాలను కాపాడండి, సంరక్షించండి అయ్యా. మీరే నాయన తండ్రి, భయపెడుతున్న మనుష్యుల నుంచి బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. తండ్రి ప్రభా, మా దాగుచోటు మీరే కనుక మీరే బిడ్డలు దాచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. పరిశుద్ధుడా, బిడ్డల పాదములను అయ్యా తప్పించమని, జారి పడకుండా మీరు కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఈరోజు నాయన జన్మదినాలు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి, దీర్ఘాయువుతో తృప్తిపరచండి ప్రభువా. అయ్యా, పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను మీరే ఆశీర్వదించి, గర్భఫలములతో దీవించి, కుటుంబంలో సమాధానం దయచేయండి నాయన. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను ఆదరించండి స్వామి. అయ్యా, మంచి నాయన ప్రభు బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను. బలమైన గర్భఫలములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. అనారోగ్యములతో ఐసీయూలో, బాధలో, వేదనలో ఉన్న కుటుంబాలను బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థన చేయించున్నాం. అప్పుల సమస్యలో ఉన్న కుటుంబాలను దర్శించండి అయ్యా. చాలామంది బిడ్డలు అడుగుచూ ఉన్నారయ్యా, ప్రార్థన అయ్యా చేస్తున్నాను, మీరే కృపణ చూపండి నాయన. బిడ్డల కుటుంబాలలో సమృద్ధిని దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. దేవాని కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అలాగే ప్రయాణాలను దీవించండి అయ్యా. బిడ్డల చదువులను ఆశీర్వదించండి అయ్యా. నీ కృపలో నాయన భారతదేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి అల్లర్లను నాయన ప్రభా, భయంకరమైనటువంటి అతని పరిశుద్ధుడా అయ్యా, మోసాలను మీరు నాయన ఖండించమని అయ్యా, తగ్గించమని నాయన, తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవాని కృతజ్ఞతాస్తుతులయ్యా. నీకే మహిమ నాయన, నీకే ఘనత చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా తండ్రి, నీట్ ఎగ్జామ్స్లో నాయన ప్రభు అయ్యా, అనేక మంది బిడ్డలు ఆత్మహత్యలు తీసుకొని చనిపోయారయ్యా. వారి కుటుంబాలకు నాయన మీరే నాయన సహాయం చేసి అయ్యా నెమ్మదిని దయచేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశ నాయకులకు నాయన మారు మనసును దయచేయండి ప్రభు. మనుషులను, జనములను ప్రేమించే తత్వాన్ని వారికి దయచేయండి నాయన. నీతిగా, న్యాయంగా, అన్యాయంగా నాయన ప్రభు ఎవరికి చోటు చేయకుండా నాయన, ఎవరిని పరిపాలన చేయకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నీవేనా తన ప్రభు సమస్త కార్యములు సఫలపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని, విడుదల కలిగించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి ఆశీర్వదించును గాక. ఆమేన్.